హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస. టమాటా మొక్కలు కుదురుకున్న తర్వాత వాటిని ప్రూనింగ్ ఎందుకు చేయాలో, ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రూనింగ్ చేయకుండా వదిలేస్తే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ఈ టమాటా మొక్క. దానివల్ల డిసీజులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. గాలి వెలుతురు ధారాళంగా తగిలేటట్టుగాను ఒక సింగిల్ మెయిన్ స్టెమ్ని ఎంకరేజ్ చేస్తూ మనం మొక్కని పెంచుకుంటే అది ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ఫ్రూట్స్ టమాటాలను కూడా ఎక్కువగా ఇస్తుంది. అడుగు భాగంలో మొక్కకి ఆకులు, సక్కర్స్ ఏమైనా భూమిని తాకుతూ ఉన్నట్టుగా ఉంటే వాటి వల్ల మరీ ఫంగల్ డిసీజులు అవి ఎక్కువ వస్తుంటాయి. అందువల్ల మొక్కకి అడుగు భాగంలో సైడ్ ఫోర్క్స్ అంటే ఆకులు, సక్కర్స్ కొన్ని కట్ చేసేసుకోవాలి. సక్కర్ అంటే మెయిన్ స్టెమ్కి పక్క నుంచి వచ్చే ఫోర్క్ అంటే ఆకుకి మధ్య నుంచి పెరుగుతుంది. అది మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అది ఒక మెయిన్ స్టెమ్గా తయారైపోతుంది. అందుకని మొక్కకి అడుగు భాగంలో కొంతవరకు ఈ సక్కర్స్ని, ఆకులని తీసేసుకోవాలి. ఒకటే మెయిన్ స్టెమ్ని ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టొమాటో ప్లాంట్స్ తక్కువ ఉంటే కనుక అలా కట్ చేసిన సక్కర్ని నీటిలో కానీ లేదా భూమిలో కానీ పెడితే, నీటిలో పెట్టినా వేర్లు చాలా తొందరగా డెవలప్ చేసేస్తుంది. అలా కాకుండా భూమిలో పెట్టినా చక్కగా మళ్ళీ ఇంకొక టమాటో మొక్కలాగా పెరిగిపోతుంది. ఇలాగా టమాటో మొక్క యంగ్గా ఉన్నప్పుడు దాన్ని ప్రూన్ చేయటం వల్ల ఒకటే మెయిన్ స్టెమ్గా ఎంకరేజ్ చేసినట్టయి మొక్క శాఖోపశాఖలుగా విస్తరించడానికి దాని శక్తిని వినియోగించకుండా పువ్వులు ఎక్కువ పూసి టమాటో పండ్లు ఎక్కువ రావడానికి దాని శక్తిని మళ్ళిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.